ఎలన్ అనే చిన్నారిని 16 కోట్లు ఖరీదయ్యే ఒక ఇంజెక్షన్ మాత్రమే కాపాడగలదు. సహాయం చేయండి. ఇంకో విషయం కూడా తెలిసింది, ఇప్పుడు మీరు కూడా బ్యాక్ టు బ్యాక్ వస్తున్నాయని కేజీఎఫ్ తర్వాత. బ్యాక్ టు బ్యాక్ నాది కూడా రావాలండి. ఒక 3-4 సినిమా వెబ్ సిరీస్ సినిమాలు ఉన్నాయి. అల్లుడు వేరే లెవెల్ అని ఒక పెద్ద సినిమా అండి ఇది. డైరెక్టర్ శ్రీధర్ సీపా. నాకు ఏం కాన్ఫిడెన్స్ వచ్చిందో ఏమో తెలియదు నా పైన. నన్ను మెయిన్ విలన్గా చేసి పడేశాడు ఆయన. మన చిరంజీవి గారు సనీల్ అల్లుడు ఉన్నారు కదండి, కళ్యాణ్ దేవ్. సో ఆయన హీరో. సో అందులో చాలా లెందీ రోలు, చాలా జబర్దస్త్ రోలు. నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నానండి ఆ సినిమాకి. ఓకే, నాకు ఇంకొక మూవీ గురించి తెలిసింది, అడగచ్చా? చెప్పండి. హరిహర వీరమల్లు. అమ్మో సారీ. అంటే నాకు తెలిసి అది ఇంకా అండర్వేలో ఉంది కదండి, ఇంకా షూటింగ్ కంప్లీట్ అవ్వలేదు. అంటే ఈరోజు నిన్న నేను హయాత్లో జిమ్కి వెళ్తానండి, హయత్ పార్క్. సో అక్కడికి వెళ్తే అర్జున్ రాంపాల్ గారు కనబడ్డారు. ఓకే, కనబడితే నేను ఆయనతో మాట్లాడాను. ఎందుకంటే ఆయన అర్జున్ రాంపాల్ నా డాటర్ చాలా ఫేవరెట్ యాక్టర్. అపూర్వ అని నా డాటర్ అండి. తన యుఎస్లో ఉంటుంది, న్యూయార్క్లో, మ్యాన్హాటన్లో. షీఈ్ మ్యారీడ్ టు వన్ కార్తిక్ కాసర్నేని అని. హీ వర్క్స్ ఇన్ ఎ లా ఫర్మ్. ఈజ్ అ వెరీ ఇంటెలిజెంట్ అండ్ అ వెరీ బ్యూటిఫుల్ బాయ్. అండ్ వాళ్ళ చాలా గొప్ప ఫ్యామిలీ వాళ్ళది. సో ఆమె కోసం నేను కనెక్ట్ అయ్యాను అర్జున్ రాంపాల్తో. ఓకే, కరెక్ట్ అయ్యి అడిగితే ఆయన అన్నాడు, ఈ షూట్కి వచ్చారండి ఆయన. హీ ఈజ్ ప్లేయింగ్ ద రోల్ ఆఫ్ ఔరంగజేబ్. ఓకే, సో నేను 2 years బ్యాక్ కంప్లీట్ చేసుకున్నాను నా పాటు. మీది 2 years బ్యాక్, కోవిడ్కి ముందు. ఓకే ఓకే, చాలా పెద్ద సెట్ మా అల్యూమినియం ఫ్యాక్టరీలో. ఒక షిప్పు వాయమో, అది ఎంత గ్రాండ్గా ఉండిందంటే అంత గ్రాండ్గా ఉండింది. నేను ఒక మినిస్టర్ రోల్, హకీం ఖానానో ఏమో ఆ రోల్ చేశానండి. సార్ క్రిష్ గారా ఇది ఆఫర్ ఇచ్చింది? అవునండి, క్రిష్ గారే. మస్తీస్ వెబ్ సిరీస్ షూట్ చేసేటప్పుడు లాస్ట్ డే షూట్ కంప్లీట్ అయిన తర్వాత ఏమండి మీతో నేను మాట్లాడాలి, మీరు వెళ్ళిపోకండి, మీకు ఐ వాంట్ టు టాక్ టు యూ. రాబోయే పవన్ కళ్యాణ్ సినిమాలో చాలా మంచి రోల్ ఉంది, చాలా వెరీ సిగ్నిఫికెంట్ రోల్ ఉంది, అది మీరు చేయాలండి. ఒక ముస్లిం క్యారెక్టర్ ఉంది, మీరు చేయాలండి. ఇప్పుడు పెద్దవాళ్ళు అది చెప్పిన తర్వాత మనం టైం కూడా తీసుకోకూడదు కదండి. ఆలోచించే టైం ఎక్కడ ఉంటుంది? వాళ్ళు ఇవ్వడమే, ఆఫర్ ఇవ్వడమే పెద్ద గొప్ప విషయం. ఆయన చెప్పిన ఐ సెడ్ yes. నేను వచ్చిన వెంటనే ఆదర్శకి చెప్పాను. ఆదర్శ్ కృషి గారు ఫోన్ చేసి మాట్లాడాను. సో ఎస్, ఐ ప్లేడ్ ఎ గుడ్ రోల్ దేర్. సరే, ఇప్పుడు మూవీ చేస్తున్నారు కాబట్టి అడిగా. సో మూవీస్ గురించి పట్టించుకుంటారా? స్టార్స్ని, స్టార్డమ్స్ని అంటే ఎంతవరకు తీసుకుంటారు మీరు? పవర్ స్టార్ గారు మూవీ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారిది. అవుట్ ఆఫ్ ద మీ బిజినెస్ ఇదంతా మైండ్లో నుంచి పక్కన పెడితే ఆయన స్టార్డమ్కి అంత పెద్ద సినిమా ఏమైనా అనిపిస్తుందా సెట్స్కి వెళ్ళిన తర్వాత? ఇంత పెద్ద సినిమాలో కాంబినేషన్ ఏమి లేకున్నప్పుడు కూడా ఇప్పుడు ఆయన సినిమాలో చేయడమే ఒక గొప్ప విషయం కదండి. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్. అంటే గర్వపడే విషయమే అది. అంటే నా ప్రొఫైల్లో నేను వీళ్ళు ఈ సినిమాలు చేసుకుంటూ వచ్చాను, వీళ్ళు సినిమాలు చేసుకుంటూ వచ్చానంటే నా ఫైల్కి కూడా కొద్దిగా వాల్యూ ఉంటుంది కదండి. అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, మీరు 70s 90s నుంచే చాలా హోటల్స్ని చేస్తూ చాలామంది యాక్టర్స్ని, సీనియర్ యాక్టర్స్ని కలిసి, అంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఇంత ఉన్న వాళ్ళకి ఇప్పుడు మీరు ఒక మూవీ చేస్తున్నప్పుడు చిన్న క్యారెక్టర్ పెద్ద క్యారెక్టర్ ఏదో ఒకటి చేస్తున్నప్పుడు ఎలా ఫీల్ అవుతారని? ఇక్కడ ఒకటి ఏమి నాకు నేర్పించింది ప్రథమైన పాఠ ఏమిటంటే, ఏ రోల్ చిన్నది ఉండదు, పెద్దది ఉండదు. రోల్ డిస్క్రిప్షన్ తీసుకోవాలి, రోల్లో దిగిపోవాలి, అంతే. తర్వాత ఫీల్ అంటారా, ఫీల్కి నాకు చెప్పాను కదండి, ఐఎమ్ బేసిక్లీ కాన్ఫిడెంట్ మ్యాన్. సో నాకు ఏం ఉండదండి అది. బట్ అఫ్కోర్స్ నేను ఈ మధ్యలో నేను ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను. వాళ్ళు ఆపర్చునిటీ ఇస్తే నేను దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను. ఇవ్వలేదనుకోండి క్వైట్గా నా పని చేసుకుంటే నేను వచ్చేస్తా. సో మూవీస్ చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మొత్తానికి? ఆల్మోస్ట్ ఎక్సైటింగ్ ఫేజ్లో ఉన్నారు. ఏ ఫేజ్ నచ్చింది? ఆ ఫేజ్నా, బిజినెస్ ఫేజా, మూవీస్ ఫేజా? అఫ్కోర్స్ దిస్ ఈజ్ ఆల్వేస్ బీన్ వెరీ ఎక్సైటింగ్ అండి. ఎగ్జైటింగ్. సార్ మూవీస్లో అంటే ఫేజెస్ చాలా ఉంటాయి కదా, ఏమైనా టఫ్ ఫేజ్ ఎదురైందా మీకు మూవీస్లో?
దానికి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలండి. నా లక్ ఏంటో నాకు తెలీదు, ఆర్ నా ఎనర్జీస్ అలా ఉందో, లేక నా టైము అంత మంచిగా ఉందో ఏమో తెలీదు. నాకు పెద్దగా ఇప్పుడు నేను టఫ్ మూమెంట్స్ అనేది ఏమి ఎక్స్పీరియన్స్ చేయలేదు. కాకపోతే యాజ్ ఎ స్టార్, ఐ మీన్ యాజ్ అన్ యాక్టర్, మీ టైంకి మీరు వెయిట్ చేయాలి. మీరు సమ్ టైమ్స్ యూ హ్యావ్ వెయిటెడ్ ఫర్ 5 hours 6 hours. అది తప్ప నాకు వేరేది ఏమీ అనిపించలేదు. నాకు లక్కీలీ నేను వెళ్ళిన చోట్ల అందరూ నన్ను చాలా బాగా చూసుకుంటారు. సో అందరికీ నేను ఆల్ ప్రొడక్షన్ హౌసెస్కి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. నన్ను చాలా బాగా చూసుకుంటారండి. ఎలన్ అనే చిన్నారిని 16 కోట్లు ఖరీదయ్యే ఒక ఇంజెక్షన్ మాత్రమే కాపాడగలదు. సహాయం చేయండి. హలో అండి, నేను మీ వెంకట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్. హాయ్, నేను మీ శ్వేత వర్మ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హలో, నేను మీ హమీదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్. Hey, this is Sumant Ashwin. Please subscribe to IG Telugu. కమెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.